శివాయ గురవే నమః. ఓం గం గణపతయే నమః. జ్ఞానక్షమిడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మీకు మీ యొక్క కుటుంబంలోని కలహాలు, మనస్పర్ధలు, గొడవలు ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి అనుకోండి. మీకు మీ యొక్క కోడలతో పడట్లేదు, లేకపోతే మీ యొక్క అత్తగారితో పడట్లేదు, మీ యొక్క తండ్రితో పడట్లేదు, తండ్రికి కొడుకుతో పడట్లేదు, లేకపోతే మీ యొక్క అమ్మగారితో పడట్లేదు, మీ యొక్క అమ్మగారికి మీరంటే పడట్లేదు. ఎవరైనా సరే ఒక తల్లికి మీరు మీ యొక్క కొడుకుతో పడట్లేదు, సరిగ్గా మాట వినట్లేదు, లేకపోతే మీ యొక్క భర్త మాట వినట్లేదు, మీ యొక్క భార్య మాట వినట్లేదు, ఇలా కుటుంబంలో ఏ వరసైనా ఎవరైనా సరే ఈ యొక్క ప్రక్రియను చేయొచ్చు. మీ యొక్క తోటి వాళ్ళు అనేటువంటి వాళ్ళు మాట వినట్లేదు, వాళ్ళతో పడట్లేదు, గొడవలు, చికాకులు, అరుపులు ఇవన్నీ కూడా చోటు చేసుకుంటున్నప్పుడు ఏం చేస్తారు? ఒక శుక్లపక్షమిలో పౌర్ణమి నాడు ఉదయం 6 నుంచి 8 మధ్య ఈ యొక్క ప్రక్రియ చేయాలి. ఆ యొక్క అవకాశం లేనటువంటి వాళ్ళు ఏదైనా సరే ఒక శుక్రవారం నాడైనా సరే దీన్ని మొదలు పెట్టచ్చు. అయితే శుక్లపక్ష పౌర్ణమి నాడు దీన్ని మొదలు పెట్టినా, లేకపోతే ఏదైనా ఒక శుక్రవారం నాడు మొదలు పెట్టినా వరస్సుగా 21 రోజుల పాటు చెయ్యాలి. చాలా సులువు, రోజుకొక 10 నిమిషాలు పడుతుంది అంతే మహా అయితే. అయితే మరి ప్రతిరోజు ఏం చెయ్యాలి? ఈ యొక్క సమయంలో ఈ యొక్క రోజున ఉదయం 6 నుంచి 8 మధ్యలో మొదలు పెడుతున్నటువంటి మొదటి రోజు మాత్రమే శుచి శుభ్రంగా చక్కగా తలస్నానం చెయ్యండి. మీ యొక్క పూజా మందిరంలో చక్కగా కూర్చోండి. తూర్పుని చూస్తూ ఉండాలి. మీరు తూర్పు ముఖంగా చక్కగా కూర్చోండి. మీ యొక్క ఎదురుగుండా చక్కగా ఒక ఎర్రటి గుడ్డ ఏర్పరచుకోండి. ఒక బ్లౌజ్ పీస్ అవ్వచ్చు, లేకపోతే కొత్తదైనా పాతదైనా ఒక ఎర్రటి వస్త్రం ఏర్పరచుకోండి. దాని మీదన మీరు కాకుండా మిగతా మీ యొక్క కుటుంబ సభ్యులు, అంటే ఎవరెవరితోనైతే మీకు పడట్లేదో, ఎవరినైతే మీరు ఆకర్షించాలని అనుకుంటున్నారో, మీ యొక్క మాటకి విలువ రావాలి, మీ యొక్క మాటకి గౌరవం రావాలి, మీ యొక్క మాటకి నమ్మకం అనేటువంటిది కలగాలి, మీతో చాలా సఖ్యతగా ప్రేమ, ఆకర్షణ, అభిమానం ఇవన్నీ కూడా ఏర్పడాలి అని ఎవరితోనైతే మీరు ఇటువంటి సంబంధాన్ని మీరు కోరుకుంటున్నారో, మార్పు అనేటువంటిది కోరుకుంటున్నారో, వాళ్ళ యొక్క ఫోటో అనేటువంటిది ఆ యొక్క ఎర్రటి గుడ్డ మీదన పెట్టాలి. పెట్టిన తర్వాత చక్కగా నువ్వుల నూనె ఒక దీపం కుందులో వెయ్యండి, లేదు అంటే మట్టి ప్రమిదిలోనైనా వెయ్యండి. నువ్వుల నూనె చక్కగా ఆ యొక్క మట్టి ప్రమిది లేకపోతే దీపం కుందులో వేసిన తర్వాత అందులో ఒక చిటికెడు పసుపు వేయండి. ఆ యొక్క నువ్వుల నూనెలో ఆ యొక్క దీపానికి సిద్ధం చేసుకున్నారు కదా కుందులో కానీ మట్టి ప్రమిదిలో కానీ అందులోనే వెయ్యాలి. చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వెయ్యండి. ఒక 4 గులాబీ పువ్వు రేఖలు వెయ్యండి. దాని తర్వాత ఒక 4 తులసాకులు వెయ్యండి. ఈ విధంగా వేసిన తర్వాత ఆ యొక్క దీపాన్ని వెలిగించండి. వెలిగించిన తర్వాత ఇప్పుడు 2 చేతులు కూడా చక్కగా జోడించి నమస్కారం చేసుకుని మీ యొక్క కుటుంబ సమస్యలన్నీ కూడా తీరాలి, అందరికీ కూడా సఖ్యత అనేటువంటిది ఏర్పడాలి, నాతో అందరికీ కూడా పడాలి, ఎవరెవరితోనైతే చికాకులు అనిపిస్తున్నాయో, ఇబ్బందులు అనిపిస్తున్నాయో, గొడవలు, అరుపులు అనిపిస్తున్నాయో, మీ యొక్క అత్తతో కావచ్చు, కోడలతో కావచ్చు, తండ్రితో కావచ్చు, అమ్మతో కావచ్చు, కొడుకుతో కావచ్చు, కూతురుతో కావచ్చు, భార్య అయినా కావచ్చు, భర్త అయినా కావచ్చు, ఎవరైనా సరే చెయ్యొచ్చు. అయితే వాళ్ళతో మీకు సఖ్యత అనేటువంటిది కలిగేలా చేయండి. ప్రేమ, ఆకర్షణ, అభిమానం అనేటువంటిది కలగాలి. దేవి రాజశ్యామలాదేవి, మాతంగి దేవి నన్ను అనుగ్రహించమ్మా, ఈ విధంగా నా యొక్క వాక్కుకి ఆకర్షణ, అభిమానం ఇవన్నీ కూడా ప్రసాదించు తల్లి అని మీ యొక్క కోరిక, సంకల్పం అనేటువంటిది చక్కగా భక్తి, శ్రద్ధ, నమ్మకంతో చెప్పుకుని ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి యొక్క మంత్రాన్ని ఒక 108 సార్లు చప్పున జపం చేయండి. మంత్రం తెలియజేస్తున్నాను, వినండి. ఓం హ్రీం శ్రీం మాతంగ్యై నమః. మళ్ళీ చెబుతున్నాను, ఓం హ్రీం శ్రీం మాతంగ్యై నమః. ఇది ఆ యొక్క మంత్రము. విన్నారు కదా? ఈ విధంగా మంత్ర జపం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ కూడా చక్కగా చేతులు జోడించి ఆ యొక్క మాతంగి అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకుని ఎవరితోనైతే మీకు సఖ్యత, ఆకర్షణ, అభిమానం ఇవన్నీ కూడా ఏర్పడాలో, మీ యొక్క కుటుంబ సభ్యులు లేకపోతే ప్రత్యేకమైన వ్యక్తులు వాళ్ళందరినీ కూడా తలుచుకుని వాళ్ళతో ఈ విధంగా పడేటట్లుగా చెయ్యు. లేదు అనంటే కనుక నాకు వాక్చాతుర్యాన్ని, అంటే నా యొక్క వాక్కుకి ఆకర్షణని కలిగించు తల్లి అని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని లేచి వెళ్ళిపోవచ్చు. మీకు మిగతా పనులన్నీ కూడా చేసుకోవచ్చు. తర్వాత మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ యొక్క మీరు వెలిగించిన దీపము హుతమైపోతుంది కదా, దీపం గలమైపోతుంది. అలాగ అయిపోయిన తర్వాత ఆ మట్టి ప్రమిదిలో ఉన్నటువంటి ద్రవ్యం అంతయో కూడా ఏదైనా సరే ఒక చెట్టు మొదట్లో పడేయచ్చు, లేదా ప్రవహిస్తున్నటువంటి జలము నీటిలో పడేయచ్చు. దగ్గరలో ఏమీ కూడా అటువంటిది లేదు, అవకాశం లేదన్నప్పుడు ఏదైనా కూడా ఒక చెట్టు మొదల్లో పారవేసేసి మళ్ళీ కడిగి శుభ్రం చేసుకుని మళ్ళీ ఉంచుకోండి, మళ్ళీ మరుసటి రోజు కోసం. అయితే ఆ యొక్క ఎర్రటి గుడ్డ ఆ యొక్క ఫోటో మాత్రం అదే విధంగా భద్రపరుచుకుని మడత పెట్టుకుని జాగ్రత్తగా పక్కన పెట్టుకోండి. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ దాన్నే చక్కగా మళ్ళీ ఏర్పరచుకుని వాడచ్చు. మళ్ళీ ఈ విధంగా నువ్వుల నూనె వేసి మళ్ళీ యొక్క ద్రవ్యాలన్నీ కూడా వేసి దీపం అయితే వెలిగించుకోవాలి. రోజు కూడా దీపము కొండెక్కిపోయిన తర్వాత అందులో వస్తువులు పారవేసేసి శుభ్రం చేసి ఉంచుకోవచ్చు. కానీ ఈ యొక్క
గుడ్డ ఫోటో మాత్రం మళ్ళీ ప్రతిరోజు కూడా అదే వాడుకోవచ్చు. ఈ విధంగా వరుసగా 21 రోజుల పాటు చేయండి. ఈ వరుసగా చేసేటువంటి ఈ యొక్క 21 రోజుల పాటు కూడా మీరు ప్రత్యేకంగా పాటించాల్సిన నియమ నిష్టలు ఏ మాత్రము కూడా అవసరం లేదు. కేవలం మీకు ఉండవలసినదల్లా ప్రతిరోజు కూడా మీరు ఈ యొక్క ప్రక్రియ చేస్తున్నప్పుడు ఆ రాజశ్యామల మాతంగి అమ్మవారి మీద ఇష్టము, శ్రద్ధ, ఈ యొక్క ప్రక్రియ, ఈ యొక్క పరిహారము, ఈ యొక్క మంత్రం మీద మీకు ఉండవలసినటువంటి అపారమైనటువంటి నమ్మకము. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇది చేస్తే నాకు ఈ విధంగా జరుగుతుంది, పని అవుతుంది అనబడేటువంటి నమ్మకము కలిగి చెయ్యండి. ఖచ్చితంగా మీకు ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది, ఫలితం అనేటువంటిది ఉంటుంది. ఎవరితోనైతే మీకు పడట్లేదో, గొడవలు ఇవన్నీ కూడా వస్తున్నాయో వాళ్ళతో మీకు సఖ్యత అనేటువంటిది ఏర్పడుతుంది. వాళ్ళ యొక్క ఆదరణ, ఆకర్షణ, అభిమానం ఇవన్నీ కూడా మీ పట్ల వాళ్ళు చూపించడం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా మీకు ప్రశాంతమైనటువంటి పరిస్థితి అనేటివి ఏర్పడుతుంది. సర్వే జనాసుకిన భవంతు. శివార్పణమస్తు. ఇటువంటి సమస్యలు, ఇబ్బందుల కొరకు పాశుపత తంత్రాలు అనబడేటువంటివి మేము నిర్వహిస్తూ ఉంటాం. మా ద్వారా ఈ యొక్క పాశుపత తంత్ర ప్రక్రియల ద్వారా ఇవి చేయించుకోవాలి అని అనుకుంటే గనక ఇప్పుడే మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నెంబర్కి వాట్సాప్లో మీరు సంప్రదించవచ్చు.